लक्ष्मीनारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः शान्तिदान्तिक्षमा सत्यधाम्ने नमः पापपुञ्जाद्रिदम्भोलिनाम्ने नमस्ते स्वयं ज्योतिरानन्दभूम्ने नमः शङ्कराचार्यनाम्ने महिम्ने। श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన శారదా శ్రీచరణాలకు, జగద్గురువులైన ఆదిశంకరుల దివ్య పాద సన్నిధికి సహస్రాధిక ప్రణామాలు సభక్తికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి పాదపద్మాలకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి అడుగుదమ్ములకు భక్తిపూర్వకంగా ప్రణతులు సమర్పిస్తూ, అనంతపురంలో అమ్మవారి సన్నిధిలో స్వామి పద సన్నిధిలో శంకరాచార్య జయంతి మహోత్సవ శుభ సందర్భంలో శంకరులు రచించిన స్తోత్ర వాంగ్మయంలోని సౌందర్య లహరిలోని కొన్ని విశేషాలను యథావకాశంగా ముచ్చటించుకునే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ, వేల జన్మల పుణ్యాల పంటగా జగద్గురువులు అందించిన సాహిత్యంతో స్వల్పమైన పరిచయం నాకు లభించగా, అలా లభించిన వేళలో నాకు కలిగిన ఆనంద అనుభూతిని ప్రవచన రూపంలో పెద్దలైన మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నిస్తానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఆసీనులైన భక్త మహాశయులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ, జగద్గురువులు ఆదిశంకరులు ఎన్నో స్తోత్ర కావ్యాలను రచించారు, ఎన్నో ప్రకరణ గ్రంథాలను రచించారు. అద్వైత సిద్ధాంతాన్ని వివరించడానికి వీలుగా శాస్త్ర సంబంధమైన ఎన్నో విశేషాలను వివరిస్తూ రచించినవి ప్రకరణ గ్రంథాలు. ఇక ప్రధానంగా భగవద్గీతకు, 10 ఉపనిషత్తులకు వారు అందించిన భాష్యం ప్రధానంగా బ్రహ్మసూత్రాలకు, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రానికి, లలితా త్రిశతికి జగద్గురువులు అందించిన భాష్యం పరమ ప్రామాణికం. ఈనాటికి ఆ గ్రంథాలలో మనకేవైనా చిక్కుముడులు సందేహాలు కలిగితే ఆచార్య శంకరులు చెప్పిన మాట మాత్రమే ప్రమాణంగా నిలబడుతున్నది. ఇన్ని యుగాలు దాటినా కూడా ఆదిశంకరులు ఒక ప్రత్యేకమైన విశిష్టతను కలిగిన మహనీయ జగద్గురువులు అని మనకు తెలుస్తుంది. ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఉద్భవించారు, ఎందరో ప్రవక్తలు అవతరించారు, ఎందరో సిద్ధపురుషులు వచ్చారు. అయినా ఆదిశంకరుల ప్రత్యేకత వేరు. ఈ దేశంలో ఎన్నో గొప్ప నదులు ఉన్నాయి. అన్ని నదులు మనను పరమ పావనం చేసేవే. అయినా
గంగా నదికి ఉన్న విశిష్టత వేరు. అలాగే ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఎన్ని క్షేత్రాలున్నా గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైన త్రివేణికి ఒక ప్రత్యేకత. అలాగే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అనే 3 ప్రవాహాలను సమతూకంగా నడిపిస్తూ మానవాళి తరించడానికి, అన్ని దశల వారు తరించడానికి వీలుగా కావలసిన అన్ని గ్రంథాలను అందించి అసలు తమ జీవితంలోని ఆచరణ విధానాన్నే లోకానికి ఒక ఆదర్శంగా అనుగ్రహించిన మహనీయులు ఆదిశంకరులు. కేవలం 32 సంవత్సరాల కాలంలోనే ఎన్నో యుగాల తరబడి నిలిచి ఉండడానికి కావలసిన అద్భుతమైన దివ్యమైన సందేశాన్ని వారు అనుగ్రహించారు. ఆదిశంకరులు భూమిపై అవతరించే వేళకు భూమిపై పాషండ మతాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఆ పాషండ మతాలు నాస్తికత్వాన్ని, భౌతికవాదాన్ని ప్రచారం చేస్తూ దేవుడుంటే కనిపించాలి కదా, కనిపించడం లేదు కాబట్టి లేడు అనే వాదాన్ని లేవదీసి అదేదో ఆధునిక భావమని, అదేదో అభ్యుదయమని భ్రాంతిలో తాముండడమే కాకుండా లోకాన్ని కూడా ముంచెత్తడానికి ప్రయత్నం చేస్తున్న కాలం అది. బౌద్ధం కారణంగా సన్యాస దీక్ష అపహాస్యం పాలై లోకంలో సన్యాసుల పట్ల చులకన భావం ఏర్పడడానికి, సన్యాసం అంటే కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తప్ప మరొక్కటి కాదు అని అవహేళన చేయడానికి కావలసిన వాతావరణం దేశంలో పరిపూర్ణంగా నెలకొని ఉన్న సమయంలో ఆదిశంకరులు ఆవిర్భవించారు. ఆదిశంకరులు ఆవిర్భవించినప్పుడు ఏం జరిగిందో శంకర విజయ గాథలో మాధవ విద్యారణ్య స్వామి వారు మనోహరంగా వివరించారు. ఆదిశంకరులు పుట్టగానే కేరళలో కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహ వరప్రసాదంగా ఆదిశంకరులు జన్మించిన మరుక్షణం పాషండ మతాలను ప్రచారం చేసేవారు తమకు అనుకూలంగా రచించుకున్న గ్రంథాలు వారి చేతిలో ఉన్నవి తమకు తెలియకుండానే చేతుల్లో నుంచి జారిపోయాయిట. అంతేకాదు, వ్యాసుల వారి హృదయ కమలం వికసించింది. వ్యాస మహర్షి సప్త చిరంజీవులలో ఒకరు. ఇప్పటికీ వ్యాసుల వారు జీవించే ఉన్నారు మన సంప్రదాయం ప్రకారం. శ్రీవ్యాస చిత్త కమలం వికచీ బభూవ అన్నారు విద్యారణ్య స్వామి వారు. శ్రీవ్యాస చిత్త కమలం, వ్యాస మహర్షి యొక్క హృదయం అనే పద్మం వికాసాన్ని పొందింది. అంటే ఇప్పటివరకు ముడుచుకుపోయిందనమాట. అయ్యో, ఇంత తపస్సు చేశానే, నా తపస్సును ఇతిహాసాలుగా, పురాణాలుగా, అంతకుముందు బ్రహ్మసూత్రాలుగా, కథలుగా, గాథలుగా, స్తోత్రాలుగా ఎన్నో రూపాలలో జాతికి అందించే ప్రయత్నం చేశానే, వాటి ఆంతర్యం తెలియక, లోకం వాటిని సరిగా గుర్తించలేక, మభ్యపెట్టేవారి మాటల మాయలో పడి సత్యాన్ని విస్మరించిన దుస్థితి వచ్చింది కదా అని బాధపడుతూ ఉన్న వ్యాసుల వారికి ఆదిశంకరులు అవతరించగానే మనస్సుకు ఊరట కలిగి ఆనందం కలిగిందట. అంతేకాదు, శంకరులకు వ్యాసులకు చక్కని సామ్యం కనపడుతుంది. జగద్గురువులుగా శ్రీకృష్ణ పరమాత్మను, వ్యాస మహర్షిని, ఆచార్య శంకరులను మనం భావిస్తూ ఉంటాం. అలాంటి ఆచార్య శంకరులు ఎలాంటి వారు అంటే పరమేశ్వరుని యొక్క అవతారంగా మనం భావిస్తాం. ఆర్యాంబ శివగురువులు సంతానం కోసం పరితపించి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడే వారి ఇంట పుత్రుడుగా జన్మించాడని, సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క అంటే పరమేశ్వరుని యొక్క అవతారం ఆదిశంకరులు. మరి వ్యాసుల వారో వ్యాసాయ విష్ణు రూపాయ, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క దివ్య అవతారం. మానవాళికి ఏమి కావాలో గమనించి దాన్ని అందించడానికి వ్యాస శంకరులు సమాజానికి ఇచ్చిన అపారమైన కానుకలు అమృతప్రాయమైనవి, అద్భుతమైనవి. ఏం కావాలి మానవులకు? మానవులు తరించాలి అంటే, సన్మార్గంలో ప్రయాణించాలి అంటే ధర్మస్వరూపం తెలియాలి. అందుకని శ్రీ మహావిష్ణువు ధర్మస్వరూపం కలిగిన అవతారాన్ని ధరించారు. ఆ ధర్మావతారమే వ్యాస మహర్షి యొక్క అవతారం. ధర్మం తెలిస్తే సరిపోతుందా? దాని నిష్ఠతో ఆచరించడానికి పరిపూర్ణమైన జ్ఞానం కావాలి.
ఆ జ్ఞానమే పరమేశ్వర స్వరూపం. దక్షిణామూర్తి అవతారం. ఆ దక్షిణామూర్తియే జ్ఞాన అవతారంగా ఆదిశంకరులుగా ఆవిర్భవించారు. శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మావతారం వ్యాసుల వారైతే పరమేశ్వరుని యొక్క జ్ఞానావతారం ఆదిశంకరులు. వీరిద్దరూ కలిసి ఒకరు సూత్రాలు రచిస్తే ఒకరు భాష్య రచన చేశారు, ఒకరు గ్రంథాలు అందిస్తే ఒకరు వివరణలు అందించారు. పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని గుర్తించి మానవుడు తరించడానికి వీలైన అద్భుత కార్యాన్ని ఉభయులు కలిసి పరమ రమణీయంగా నిర్వహించారు. అలా నిర్వహిస్తూ వస్తున్న సందర్భంలో జగద్గురువులైన ఆదిశంకరులు ఎన్ని స్తోత్రాలు రచించారు అంటే నిర్ణయించి చెప్పడం చాలా కష్టం. యావత్ భారతదేశంలో ఎంతమంది వేద విహితమైన దేవతామూర్తులున్నారో అంతమంది దేవతామూర్తులకు ఆదిశంకరులు స్తోత్ర రచనలు చేశారు. ఏ దేవతామూర్తిని వారు విడిచిపెట్టలేదు. శంకరులు స్తోత్రం చెయ్యని దేవతామూర్తి, వేదవిహితమైన దేవతామూర్తి భారతదేశంలో లేరు అంటే ఆ మాట అతిశయోక్తి కాదు. అందరూ దేవతామూర్తులను స్తుతించారు. ఎందుకంటే ఇంతమంది దేవతామూర్తులను ఎవరో విష్ణువునో శివుణ్ణో రాముణ్ణో కృష్ణుణ్ణో ఒకరిని స్తుతిస్తే చాలు కదా అంటే మామూలు మానవుల భావాలు, విశ్వాసాలు, అభిరుచి భేదాలు రకరకాలుగా ఉంటాయి. కోదండం పట్టుకున్న రాముణ్ణి చూస్తే పులకరించిపోయే హృదయం కొందరికి ఉంటుంది. మురళి చేతపట్టి ముక్తికి త్రోవ చూపే కృష్ణ పరమాత్మను దర్శిస్తే పరవశించేవారు కొందరుంటారు. ఆదిశేషువుపై పవళించి దివ్యమైన విలాసాన్ని చూపిస్తున్న శ్రీ మహావిష్ణువును చూస్తే పులకరించిపోయే హృదయం కొందరికి ఉంటుంది. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంతో ముక్కంటిగా జటాజూటాన్ని నెలవంకను ధరించి చేత డమరుకాన్ని త్రిశూలాన్ని పట్టుకుని సంధ్యా సమయంలో దివ్య తాండవ నృత్యం చేసే పరమేశ్వర స్వరూపాన్ని చూసి పారవస్యంతో పరితపించిపోయేవారు ఎందరో ఉంటారు. అలా మానవుల అభిరుచి భేదాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒకే ఒక్క పరతత్వమే ఇన్ని రూపాలు ధరించింది. నామ రూపాలు వేరు కానీ దైవం ఒక్కడే. ఆ ఒకే ఒక్క దైవాన్ని ఏ నామంతోనైనా ఏ రూపంతోనైనా మానవుడు ఆరాధించుకోవచ్చు. ఏ రూపంతో ఆరాధించినా ఏ నామంతో ఆరాధించినా లక్ష్యం మాత్రం ఆ దైవము నిర్దేశించిన సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించడమే. మానవజాతి కళ్యాణానికి, విశ్వశ్రేయస్సుకు ధర్మ ఆచరణ ఒక్కటే సరి అయిన మార్గమని, ఆ ధర్మ విధానాన్ని సనాతన సంప్రదాయం, వేద సంప్రదాయం స్పష్టంగా నిరూపించిందని, ఆ వేదమే ఇతిహాసాలుగా, పురాణాలుగా, కావ్యాలుగా, నాటకాలుగా రకరకాల రూపాలు ధరించి వచ్చిందని, ఆ వేదవాంగ్మయం అంతరించిపోదు, వేషం మార్చుకుంటుంది తప్ప. అది కావ్యమైంది, నాటకమైంది, యక్షగానమైంది, కథ అయింది, పద్యమైంది, గేయమైంది, వచన కవిత అయింది. ఇన్ని రూపాలు మారుతున్నాయి కానీ వేద ధర్మం మాత్రం శాశ్వతంగా నిలిచే ఉన్నది. ఏ తరానికి ఏ రూపంలో అందిస్తే వేదధర్మం మానవులు పాటించడానికి ఆసక్తి చూపిస్తారో ఆ రూపాన్ని మార్చుకుంటోంది కానీ సనాతనమైన వేదధర్మం ఎప్పుడూ ఉంటున్నది. ఈ సనాతనమైన వేదధర్మం యొక్క ఔన్నత్యాన్ని చెప్పడమే వ్యాసుల వారి యొక్క ఆంతర్యం, జగద్గురువుల యొక్క అభిప్రాయం అని మనకు అర్థమవుతుంది. అలాంటి జగద్గురువులు స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో దక్షిణామ్నాయ శారదాపీఠం శృంగేరిలో జగద్గురువులు స్థాపిస్తే దాన్ని సమ్రాట్ పీఠం అంటాం మనం. మిగిలిన 3 పీఠాలలో ధర్మ నిర్వహణ విషయంలో ఏ సందేహం కలిగినా ఆ సందేహాన్ని శృంగేరి జగద్గురువులు మాత్రమే నివృత్తి చేయగలరు. శృంగేరి జగద్గురువుల వాక్కు మిగిలిన పీఠాధీశ్వరులందరికీ కూడా పరమ ప్రమాణము, శిరోధార్యము అనే విషయం చరిత్ర నిరూపించిన మహత్తర సత్యం. శృంగేరి జగద్గురువుల్లో ఉన్న విశిష్టత ఏమిటంటే నాటి నుంచి నేటి వరకు ఉన్న జగద్గురు పరంపరను మనం పరిశీలిస్తే అందరూ అపారమైన తపశ్శక్తి సంపన్నులు, అందరూ పరమాద్భుతమైన పాండిత్య సంపద కలిగిన వారు. వేదాలలో, ఉపనిషత్తులలో, కావ్యాలలో, శాస్త్రాలలో, ఇతిహాసాలలో ఏ పవిత్ర ధర్మము నెలకొని ఉన్నదో ఆ పవిత్ర ధర్మాన్ని గురించి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత తేలికగా చెప్పగలిగిన మహనీయులు అందరూ కూడా. అలాగని పాండిత్యం ఉంది అంటే అక్కడితో ఆగలేదు. ఈ పాండిత్యం కంటే ముందుగా
అపారమైన తపస్సు ఉంది. ఒక పరమహంస పరివ్రాజకుడు, ఒక యతీశ్వరుడు, ఒక పీఠాధీశ్వరుడు ఎలా జీవించాలి, వారి జీవన వైఖరి, దైనందిన కార్యక్రమ సరళి ఎలా ఉండాలి, ఒక వంక దైవ ఆరాధన, వేరొక వంక శిష్యులకు కావలసిన దివ్య జ్ఞానాన్ని అందిస్తూ ఉండడం, ఇంకొక వంక జిజ్ఞాసులై ఆర్తులై అర్ధార్థులై తనను చేరవచ్చిన భక్తులకు కావలసినవి అనుగ్రహిస్తూ దర్శనం ప్రసాదించడం. చంద్రమౌళీశ్వర పూజ స్వయంగా గురుదేవులు శృంగేరిలో ప్రతినిత్యము నిర్వహిస్తున్నారు అంటే అర్చన విధానం ఎలా చెయ్యాలో వారు దాన్ని స్ఫటిక లింగమని భావించడం లేదు. అక్కడ ఒక పసిబిడ్డ ఉన్నట్లుగా అభిషేకాన్ని వారు నిర్వహించే తీరు చూస్తే పసిపిల్లవాడికి అమ్మ ఎంత ప్రేమతో స్నానం చేయిస్తుందో అంతటి ప్రేమాదరాలతో, అంతటి భక్తితో, అంతటి పారవస్యంతో, అంతటి తన్మయత్వంతో జగద్గురువులు శృంగేరిలో చంద్రమౌళీశ్వర పూజను, అభిషేకాన్ని నిర్వహించే విధానం చూస్తే ఉపాసన అంటే నిరంతరము తన్మయత్వంతో చేసేది కానీ యాంత్రికంగా మొక్కుబడిగా నడిపించేది కాదు సుమా. ఈవేళ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి స్తోత్రం చదువుకుందాం, కార్యక్రమం పూర్తయిపోయిందని యాంత్రికంగా కాక ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన దివ్యమైన ఆనందాన్ని, పారవస్యాన్ని అనుభవిస్తూ ఉపాసన అర్చన జరగవలసి ఉంటుంది అని నోటి మాటతో చెప్పడం కాక తమ జీవన వైఖరి ద్వారా నిర్దేశిస్తూ ఈ జాతి సనాతన ధర్మ మార్గంలో పురోగమించడానికి అహరహము తమ తపశ్శక్తిని వెలయిస్తున్న మహనీయులు శృంగేరి జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామివారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ఉభయ జగద్గురువుల చరణ కమలాలకు భక్త్యంజలి ఘటిస్తూ ఆదిశంకరులు వ్యాసులవారు చేసిన ఎన్నో రచనలకు భాష్య రచన చేశారు. వ్యాసులవారు బ్రహ్మసూత్రం రచించారు. బ్రహ్మసూత్రాలకు జగద్గురువులైన ఆదిశంకరులు భాష్య రచన చేశారు. ఏనాడు అమ్మవారి కేశపాశంలో తెల్లని పాపటదారి వెంట ఎర్రని కాంతికిరణ రేఖలు ప్రసరించడం ప్రారంభమయ్యాయో, ఏనాడు జగద్గురువులైన ఆదిశంకరులు ఆ దివ్య దర్శనాన్ని పొంది ఆ విశేషాన్ని సౌందర్య లహరిలో మనకు మనవి చేశారో, ఆనాటి నుంచి నేటి వరకు ఈ దొంగల గుంపు ఒక్క కాంతికిరణాన్నైనా బంధించనే లేకపోయింది. అలా ఉన్న నీ సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి, ఆ తెల్లని పాపట దారి వెంట ఎర్రని కాంతికిరణ ప్రవాహం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? వహంతి సింధూరం ప్రబల కబరీ భార తిమిర, తిమిరము అంటే చీకటి, ప్రబల కబరీ భార గొప్పదైన కేశపాశం, నల్లగా ఉన్న కేశపాశం, ఆ మధ్యలో ఉన్న తెల్లని పాపటదారి వెంట వహంతి సింధూరం, దాన్ని పట్టుకోవడానికి ఈ నల్లని కేశపాశము ప్రయత్నం చేస్తోంది దొంగల గుంపులాగా. అంటే ఇందులో నల్లగా ఉన్న కేశపాశాన్ని దొంగల గుంపుతో పోలికి చెప్పారు. ఎర్రగా ప్రయాణిస్తున్న సింధూరపు బొట్టు నుండి వెలువడే కాంతికిరణ రేఖలను అప్పుడే ఉదయించిన సూర్యబింబం నుంచి వెలువడుతున్న కాంతికిరణ రేఖలతో పోల్చారు. తెల్లని పాపటదారి ఒక జాతీయ రహదారిలాగా ఉంది అని చెప్పారు. ఇలా ఉన్న అమ్మ ముఖమండలం మాకు క్షేమాన్ని కలిగించుగాక. అంతా బాగానే ఉందండి. ఇలా ఉన్న అమ్మ ముఖమండలం క్షేమాన్ని కలిగించడం ఏమిటి? ఇలా ఉంటే క్షేమం కలుగుతుందా? ఇలా లేకపోతే క్షేమం కలగదా? ఇలా ఉన్న కేశపాశానికి మనకు క్షేమం కలగడానికి ఏమిటండి సంబంధం అనిపిస్తుంది మనకి. జగద్గురువులైన ఆదిశంకరులు ఏ రచన చేసినా కేవలం పై అర్థంతో సరిపెట్టుకోరు. భారతీయ తాత్విక సంపద ఎంత గొప్పది అంటే, ఏనాడో మన మహర్షులు వేదాలను దర్శించి ఉపనిషత్తులను అనుగ్రహించి మనం తెలుసుకోవలసిన సత్యాలను కవితారూపంగా, చమత్కారంగా, సంకేతాలుగా లోకానికి అందించారు. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం చేశాం మనం, అంటే దీపాన్ని వెలిగించాం. ఈ దీపము బాహ్యంగా ఉండే చీకటిని పోగొట్టే దీపం. కానీ యథార్థంగా వెలగవలసింది హృదయము లోపల ఉన్న అజ్ఞానమనే అతి భయంకరమైన చీకటి. బయట ఉన్న చీకటి కంటే లోపల ఉన్న చీకటి ఎక్కువ ప్రమాదకరమైంది. ఎందుకని అంటే మొట్టమొదట అది చీకటిని మనం గుర్తించం కాబట్టి.
గుర్తిస్తే ప్రమాదాన్ని నుంచి బయటపడడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. అసలు అక్కడ ఒక చీకటి ఉందని, అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుందనే ఆలోచనే మనకు కలగదు. అంత ప్రమాదకరమైన చీకటే. పైగా బయట ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సంపన్నుడు ఒక ఏర్పాటు చేసుకుంటాడు, సామాన్యుడు చిన్న కొవ్వొత్తైనా వెలిగించుకుంటాడు. అది కూడా చెయ్యలేడు. ఆ రాత్రి ఓపిక పడితే చాలు, తెల్లవారిన తర్వాత 1000 కిరణాలతో సూర్యభగవానుడు ఉదయిస్తాడు. బాహ్యమైన ఈ చీకటి కేవలం పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. కానీ మనస్సు లోపల ఉన్న అజ్ఞానమనే చీకటి ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. దాన్ని తొలగించడం జరగకపోతే, తొలగించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యకపోతే. తొలగించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యాలి. అంతరంగము లోపల దాగి ఉన్న యథార్థమైన చీకటిని ముందుగా గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రయత్నం చెయ్యాలి. గుర్తించాలన్నా, ప్రయత్నం చేయాలన్నా, చేసిన ప్రయత్నం సజావుగా సాగాలన్నా పరమాత్మ యొక్క కటాక్షం, గురుదేవుల యొక్క అనుగ్రహం కావాలి. గురువుల పాదాలు మనం ఆశ్రయించేది ఎందుకు అంటే, సరైన దారిలో నడిపించండి స్వామి, అంతరంగంలో ఉన్న చీకటిని పోగొట్టి సత్య సందర్శనాన్ని కలిగించి ధర్మ మార్గంలో ప్రశాంతంగా లోకానికి కేవలం ఉపకారం మాత్రమే మా వల్ల జరిగే విధంగా మా జీవన వైఖరిని తీర్చిదిద్దండి, ఆ విధమైన సంస్కార బలాన్ని, శక్తియుక్తులను మాకు అనుగ్రహించండి అని ప్రార్థించడానికి మాత్రమే గురుదేవులను మనం ప్రార్థించాలి. లౌకికమైన ప్రయోజనాలు మనం కోరుతూ ఉంటాం, తప్పు కాదు, కానీ అది పరమార్థం కాదు సుమా. జగద్గురువులైన మహనీయులను లేక పరమాత్మను మనం ప్రార్థించేటప్పుడు మా జీవన వైఖరి సక్రమంగా సాగే విధంగా, ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడే శక్తి మాకు కలిగే విధంగా, సాటివారికి చేతనైతే ఉపకారము మాత్రమే చేసేవారుగా ఉంటాం తప్ప ఎన్నడూ ఏ విధమైన అపకారము చెయ్యడానికి కావలసిన కూడని సంకల్పాలు మా మనస్సులో ప్రవేశించకుండా ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని దైవాన్నైనా గురువునైనా మనం ప్రార్థించాలి. అందువల్ల ఆ దైవ ఆరాధనతో ఈ నల్లని కేశపాశం మధ్యలో నుంచి తెల్లని పాపటదారి వెంట ఎర్రని కాంతికిరణం వెళుతున్న దృశ్యం ఒక సంకేతం. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుతురు వైపుకు నడిపించు అంటే ఈ గదిలో చీకటిగా ఉందండి, అక్కడ వెలుతురుంది, ఆ గదిలోకి ప్రయాణం చేయడం అని మాత్రమే కాదు. మన లోపల ఉన్న చీకటితో ఉన్న ఈ బ్రతుకు నుంచి వెలుగుతో కూడిన బ్రతుకు ప్రసాదించమని పరమాత్మను మనం ప్రార్థించాలి. ఇది ఒక సంకేతం. చీకటి అజ్ఞానానికి, వెలుతురు జ్ఞానానికి సంకేతం. ఇలా ఎన్నో సంకేతాలు మనకు ఉన్నాయి. ఆధునిక కాలం వచ్చిన తర్వాత సింబాలిక్ పొయిట్రీ అని ప్రతీకాత్మక కవిత్వం ఒకటి వచ్చింది. నిజానికి ప్రతీకాత్మక కవిత్వం లేక సింబాలిక్ పొయిట్రీ అనే పేరు మాత్రమే కొత్తది. ప్రతీకాత్మక కవిత్వం పాతదే. ఉపనిషత్తుల కాలంలో ఉన్నదంతా ప్రతీకాత్మక కవిత్వమే. అలాగే ఇవాళ మినీ కవితలు అంటున్నారు. ఆ మినీ కవితలన్నీ మన ప్రాచీన కాలం నుంచి ఉన్నవే. తమ సోమ జ్యోతిర్గమయ అది మినీ కవిత, సత్యం వద అది మినీ కవిత, ధర్మం చెర అది మినీ కవిత, స్వాధ్యాయాన్మా ప్రమదితవ్యం ఇది మినీ కవిత, అహింసా పరమో ధర్మ అది మినీ కవిత, యాని కృత్యాని సేవితవ్యాని తాని సేవితవ్యాని నో ఇతరాణి, ఏ పనులు మంచివో లోకానికి తనకు ఉపకరించేవో అవి మాత్రమే చెయ్యాలి, కూడని పనులు చేయకూడదు. ఇవన్నీ కవితలే, ఇవన్నీ సందేశాలే. సంక్షిప్తంగా సంకేత రూపంలో అందంగా చెప్పడం అన్నది ప్రపంచంలో మొట్టమొదటి లోకానికి నేర్పింది భారతీయ జాతి మాత్రమే, వేద సంస్కృతి మాత్రమే. అందువల్ల సంకేత రూపంలో ఆదిశంకరులు ఇక్కడ ఒక అద్భుత విషయాన్ని చెబుతున్నారు. మన సంప్రదాయంలో నలుపు, తెలుపు, ఎరుపు అనే 3 రంగులు సర్వసాధారణంగా అందరి మానవుల మనస్సులలోనూ ఉండే 3 గుణాలకు సంకేతాలు. సత్వగుణం తెల్లని రంగుతో, తమోగుణం నల్లని రంగుతో, రజోగుణం ఎర్రని రంగుతో సంకేతించబడుతోంది. ఈ 3 గుణాల తీరు తెన్నులను, వాటి వివరాలను, అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, మనస్సులో ఆ గుణం ఉన్నందువల్ల మనస్సు యొక్క తీరు ఎలా ఉంటుంది, గుణత్రయ విభాగ యోగం అన్న పేరుతో భగవద్గీతలో పరమాత్మ చాలా వివరంగా చెప్పాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి
జ్ఞానసంగేన చ అనఘా. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మూడింటి సమ్మేళనంతోనే మనస్సు ఏర్పడింది. ఈ మూడు లేకపోతే మనస్సు లేదు. ప్రతి మనస్సులోనూ ఈ మూడు ఉంటాయి. ఎందుకు ఉంటాయండి అంటే ఈ మూడు సృష్టిలో ఉన్న గుణాలు సృష్టిలో నుంచి మానవుడిలోకి వచ్చాయి. సృష్టి హోల్సేల్, ఈ మానవుడు రీటైల్. హోల్సేల్లో ఉన్నది రీటైల్లోకి వస్తుంది, హోల్సేల్ షాపులో ఉన్నదే రీటైల్ షాపులోకి కూడా వస్తుంది. హోల్సేల్ షాపులో లేకపోతే రీటైల్ షాపులోకి వచ్చే అవకాశం లేదు. నా మనస్సులో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నది అంటే సృష్టిలో ఉన్నాయన్నమాట. ఇవి సృష్టి ధర్మాలు. ఈ మూడు కలిస్తేనే సృష్టి ఏర్పడుతుంది, లేకపోతే సృష్టి జరిగే అవకాశం లేదు. ఈ మూడు గుణాలు ఉన్నాయి. అయితే ఈ మూడు గుణాలకు ఒక విధానం ఉండాలి, ఒక నిష్పత్తి ఉండాలి. ఎలా పడితే అలా ఈ మూడు గుణాలు ఉంటే కుదరదు. ఈ మూడు గుణాల్లో రజోగుణం ఏం చేస్తుంది అంటే మానవుణ్ణి ఏ పనైనా చెయ్యడానికి ప్రేరణ కలిగిస్తుంది. రజోగుణం కనుక లేకపోతే మానవుడు ఏ పని చేయడు. నేను చేయగలను, పర్వాలేదు, ప్రయత్నిస్తాను, ఇందుకోసం నేను ఆలోచన చేస్తాను, ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను, చేతనైన తీరులో చెప్తాను అని రజోగుణం అనుకోవాలి. ఆ రజోగుణానికి ఉన్న లక్షణం అది. అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రజోగుణానికి చెందినవాడు అన్నారు. అంటే ఆ ప్రయత్నమే లేకపోతే సృష్టే జరగదన్నమాట. కాబట్టి బ్రహ్మదేవుడు రజోగుణానికి సంకేతంగా పెద్దలు చెప్పారు. కాబట్టి మనలో కూడా రజోగుణం మనస్సులో ఉంది, ఉంటుంది, అవసరమే. అయితే ఈ రజోగుణం ఎలాంటిది అంటే మానవుడి శరీరంలో ఉష్ణోగ్రత లాంటిది. అది 98.4 దగ్గర ఉండాలి. పెరిగిందనుకోండి అదే పనిగా అలా అలా పైదాకా అది మరీ పైదాకా వెడితే వీడు కూడా పైకి వెళ్ళిపోతాడు, వాడు ఇక్కడ ఉండే అవకాశం ఉండదు. అలా అని తగ్గిందనుకోండి, చల్లబడి తగ్గి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, వీడి ప్రాణానికి ప్రమాదం. రజోగుణం అవసరమే, కానీ ఎంత ఉండాలో అంత ఉండడం. ఎలాంటిది అంటే మన శరీరంలోని ఉష్ణోగ్రత ఎలాగైతే ఒక పరిమితమైన పద్ధతిలో ఉన్నప్పుడు శరీర నిర్వహణ సజావుగా సాగుతుందో రజోగుణం కూడా అలా ఉండాలి సుమా. ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే అది ఏం చేయాలి? సత్వగుణానికి లోబడి ఉండాలి. మనలో ఉన్న సత్వగుణానికి మనలో ఉన్న రజోగుణం లోబడి ఉండాలి. సత్వగుణం ఏం చేస్తుంది? జ్ఞాన సంపదను వృద్ధి చేస్తుంది, ప్రశాంతమైన ఆలోచనలు కలిగిస్తుంది, పరోపకారం చేయాలనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది, పద్ధతిగా బ్రతకడానికి కావలసిన సంకల్పాలు కలిగిస్తుంది. అందుకని ఈ రజోగుణం సత్వగుణానికి లోబడి ఉండాలి. అలా లోబడి ఉంటే తమోగుణం కూడా మనలో ఉంది, అది ఎంత ప్రయత్నించినా రజోగుణాన్ని లోబరుచుకోలేదు. రజోగుణం తమోగుణానికి లోబడకుండా సత్వగుణం వెంట మాత్రమే ప్రయాణం సాగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవన ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది. మనలో ఉన్న సత్వగుణం, మనలో ఉన్న రజోగుణం, మనలో ఉన్న తమోగుణం మనం సృష్టించుకున్నవి కాదు, మనం వద్దంటే పోయేవి కావు, మనం కావాలనుకుంటే పెరిగేవి కాదు. సాధన వల్ల మానవుడు తనలో ఉన్న రజోగుణాన్ని తనలో ఉన్న సత్వగుణానికి లోబడి ఉండే విధంగా చేసుకుని తమోగుణానికి ఎంతమాత్రము లోబడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది సుమా. ఈ దివ్యమైన స్థితిని అమ్మవారి ముఖమండలం సూచన చేస్తోంది. ఎలా సూచన చేస్తోంది? సత్వగుణానికి సంకేతంగా ఉన్న తెల్లని పాపటదారి వెంట రజోగుణానికి సంకేతంగా ఉన్న ఎర్రని కాంతికిరణం ప్రయాణిస్తోంది. అంటే సత్వగుణం ఆధారపడి రజోగుణం పనిచేస్తోంది. అటు ఇటు నల్లగా ఉన్న కేశపాశం దొంగల గుంపు వలె ఉంది, బంధించాలని ప్రయత్నిస్తోంది కానీ బంధించలేకపోయింది. ఎప్పుడైతే నాలోని రజోగుణం నాలోని సత్వగుణానికి లోబడి సాగిందో ఆనాడు తమోగుణము నాలోని రజోగుణాన్ని బంధించలేదు. సత్వగుణాన్ని అనుసరించి మాత్రమే రజోగుణం ముందుకు సాగుతుంది. అప్పుడు కర్తవ్య నిర్వహణ ఉంటుంది, కలవరపాటు ఉండదు, ఆత్మజ్ఞానం ఉంటుంది, అహంకారం ఉండదు,
పరోపకార దృష్టి ఉంటుంది. నేను చేస్తున్నాను అనే బడాయి ఉండదు. మానవుడు ఎలా జీవించాలో అలా ప్రశాంతంగా, పవిత్రంగా, పద్ధతిగా, సార్థకంగా జీవించడానికి కావలసిన దివ్యమైన మానసిక స్థితి అమ్మవారి ముఖమండలం ద్వారా సంకేత రూపంలో కనిపిస్తోంది. అమ్మ దివ్య దర్శనం చేసుకున్నప్పుడు, అమ్మను చూసినప్పుడు అమ్మకు నమస్కరించి మనం అమ్మ నుంచి పొందవలసిన పరమ ప్రయోజనం ఇది సుమా అనే అభిప్రాయంతో జగద్గురువులు సౌందర్యలహరి స్తోత్రంలో సౌందర్యలహరి ఎందుకోసం ఉన్నది, అమ్మవారి సౌందర్యలహరి ప్రధానంగా ఏమి చేయడం కోసం వచ్చిందో చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారు. గ్రంథనామాన్ని ఇందులో నిక్షేపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.